నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో సీనియర్ పొలిటీషియన్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి, సరే పార్టీ మీకు చాలా ఇచ్చింది, మీరు పార్టీకి చాలా సర్వ్ చేశారు. ఒకసారి బయటకు వచ్చేస్తూ ఉంటే ఏంటి ఒక రీజన్ చెప్పండి. అంటే ఉంటుంది అనుబంధం, కానీ ఉమ్మడి రాష్ట్రంలో వేరు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితులు వేరు. ఒకే ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో మనుగడ సాధించడం కష్టం. చారిత్రక సత్యం ఏంటంటే 2 రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు రాష్ట్రం. విడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చేయటానికే పూనుకోవాలి తప్ప గతంలో ఉన్న రాజకీయాలు కంటిన్యూషన్ చేసి ఇక్కడ ప్రజలను సంతృప్తిపరచడం సాధ్యం కాదు. కానీ అదే ప్రాంతీయ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు సేవ చేస్తాము, ప్రజలు ఇంకా మాతో ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటే మీకేమిటి అభ్యంతరం? అభ్యంతరం లేదు, చేయొచ్చు. ప్రజాసేవ చేయడానికి ప్రాంతీయ పార్టీలు 100 పార్టీలు వచ్చి చేసినప్పుడు. ఒకసారి వెనక్కి వెళ్దాం. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించే ముందే మీరు వెళ్ళాలంటారు ఆయనతో, ఎందుకంటే చాలా సన్నిహితుడిగా ఉండేవారు. అఫ్కోర్స్ మీరు, చంద్రబాబు, కేసీఆర్ అందరూ వెళ్ళాలంటారు, నిజమేనా? అప్పుడు నా జిల్లా రాజకీయాలు వేరు, ఆయన జిల్లా రాజకీయాలు వేరు. ఇద్దరికి అనుబంధం ఉన్నమాట వాస్తవమే. చంద్రబాబు గారు లేకముందే మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాం. ఆయన గారు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో కూడా మేము కీలక బాధ్యులు. ఆనాడు 89 వరకు ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ, 94లో వచ్చినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ, తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో కానీ మేమిద్దరం కీలక బాధ్యులమే. కానీ అన్నిటికీ మీరు ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అయినా అప్పుడు కూడా మేము పార్టీ శ్రేయస్సు కోసం దేవుడు లాంటి ఎన్టీఆర్ని కూడా పక్కన పెట్టి కోట్ల మంది ప్రజల యొక్క అభిమతాన్ని, లక్షల మంది కార్యకర్తల యొక్క రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రాజకీయ మార్పు చేశాం తప్ప వేరే కోరిక. దేవుడు లాంటి ఎన్టీఆర్ మీరు అన్నారు, ఆ మాటలోనే మీకు ఆయన మీద ఉన్న ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది తుమ్మల గారు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే కొంచెం బ్రీఫ్ చేయగలరా? ఇది నేను చెప్పాను కదా, కోట్ల మంది ప్రజల అభిమతాన్ని, అంటే కోట్ల మంది ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా వెళ్ళారా ఎన్టీఆర్? అవును, ఆయన వెళ్ళారంటలేదు, ఆయన ఆ రకంగా మలిచేదానికి ప్రయత్నాలు జరిగినాయి. మాదేంటంటే మేము రాజకీయాలు ఆశించో పదవులు ఆశించో ఈ పార్టీలో రాలా. ఎన్టీఆర్ యొక్క నీతివంతమైన రాజకీయాలు చేయాలి, ధర్మబద్ధమైన రాజకీయాలు చేయాలి. ఆయన గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, మంత్రి ఇస్తారని కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే మేము కూడా జెండా పట్టుకున్నాం. కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా రాకుండా పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని విజయం సాధించిన తర్వాత ప్రభుత్వంలో కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు కార్యకర్తల మనోభావాలు, ప్రజల యొక్క ఆశలు నెరవేర్చే స్థితిగా లేవు. ఎన్టీఆర్ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి దాటిపోయిన తర్వాతనే మేము పార్టీని రక్షించుకోవటం చేసినటువంటి కార్యక్రమం. సో అప్పుడు టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది, రైట్? కేసీఆర్ అప్పుడు మిమ్మల్ని ఏమన్నా రమ్మని పిలిచారా? అండ్ అలాగే ఆయన టీడీపీ వదిలి టీఆర్ఎస్ స్థాపించడానికి మధ్యలో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటో ఒకసారి ఏమైనా గుర్తు చేసుకోగలరా? అంటే ఆనాడు 2000లో తీసుకున్నటువంటి క్యాబినెటే రాజకీయంగా లేదు, అందరూ అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాబినెట్. ఓకే, అప్పటి నుంచే తెలుగుదేశానికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే ప్రజలు ఆకాంక్షించే మనుషుల్ని ప్రజాస్థానాల్లో కూర్చోబెట్టాలి. ఎందుకు తుమ్మల గారు, ఎందుకు అలా జరిగింది? రెండోసారి గెలిచిన తర్వాత నాయకుడి యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేదనేది అందరి అభిప్రాయం. బికాజ్ ఈ రాజకీయ కూర్పుల్లో పొరపాట్లు. సో 2000లో క్యాబినెట్ కూర్పు సరిగా లేకపోవడం వల్ల కేసీఆర్ బయటకు వెళ్ళిపోయి పార్టీ పెట్టాలి. మోస్ట్లీ దట్ ఈస్ ద రీజన్, రైట్? మొత్తం మీద జిల్లా అంటే తుమ్మల, ఖమ్మం జిల్లా రాజకీయాలంటే, సో ఇన్నేళ్లుగా జిల్లా రాజకీయాలు నడిపించి కార్యకర్తలను తయారు చేసి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తూ లాంగ్ అసోసియేషన్ మీకు ఏర్పడిపోయింది. ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే అన్న కాస్త రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, కానీ గర్వంగా ఉన్నా. మారిన రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా అభివృద్ధిని కూడా మనం పక్కన పెట్టుకుంటాం. ఆ రోజుకి తెలంగాణలో ఖమ్మం జిల్లాకి పాత్ర లేదు, రాజకీయ ప్రాధాన్యత లేదు, రాజకీయ ఇది లేదు. కాబట్టి అభివృద్ధిలో కూడా ఇది ఎందుకు పక్కన ఉండాలి? ఎగ్జాక్ట్లీ, ఖమ్మం జిల్లాకి రాజకీయంగా ప్రాధాన్యత లేదు, టీఆర్ఎస్కి ఖమ్మం జిల్లాలో పెద్దగా పట్టలేదు. సో తుమ్మల లాంటి ఒక సీనియర్ నాయకుడిని, సీనియర్ మంత్రిని ఖమ్మ సంఘానికి, ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించి మమ్మల్ని తీసుకెళ్లడం ద్వారా ఖమ్మం జిల్లాలో బలం పెంచుకోవచ్చు. అదే కదా టీఆర్ఎస్ వ్యూహం. రాజకీయం ఏదైనప్పటికీ నేను ఖమ్మం జిల్లా పరంగా ఆలోచించిన కొత్త రాష్ట్రంలో మన రాజకీయ
పాత్రను ఆలోచించుకున్నా, కార్యకర్తల మనోభావాలను గుర్తించిన, ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాలన్నా ఈ నిర్ణయం సరైన నిర్ణయం అని నేను భావించి నిర్ణయం తీసుకోవటం జరిగింది. కానీ మంత్రి పదవి ఇన్సూరెన్స్ ముందు లేదా? ఎందుకంటే ముందే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు మీకు. నాతోటైతే ఆయన అష్యూరెన్స్కి ఏం మాట్లాడలేదు. వచ్చినప్పుడు మీరు నాతోటి ఉండాలి, ఇద్దరం కలిసి పనిచేయాలి, అంతవరకే. నేను కూడా ఉండటానికి నిర్ణయం చేసుకున్నాను. ఆయనతో ఉండటం అని అంటే ప్రముఖంగానే ఉండొచ్చు, కాబట్టి నేను ఏంటి అని నేను అడగలేదు, ఆయన ఇది అని ఆయన చెప్పలేదు. ఇప్పుడు కూడా ఆయన పిలుపులో కూడా మీకు చాలా గౌరవం ఇస్తారని విన్నాను నేను. అన్న అని పిలుస్తారు కేసీఆర్ మిమ్మల్ని. మామూలు మొదటి నుంచి ఉన్న అనుబంధంతో ఉంటాం. ఖమ్మం జిల్లా మనం నైసర్గికంగా చూసుకున్నా, లేకపోతే అక్కడ జనాల ఫీలింగ్స్ చూసుకున్నా, తెలంగాణ కంటే ఎక్కువ అటు ఆంధ్రప్రదేశ్కి అటాచ్డ్ అయి ఉంటారు. కరెక్టేనా నేను? అంటే ఒక 3-4-5 నియోజకవర్గాలు ఆంధ్రాకి అడ్జసెంట్ ఉంటాయి, ఒక 4-5 నియోజకవర్గాలు తెలంగాణకు అనుబంధంతో ఉంటాయి. రైట్. ఎందుకంటే ఖమ్మం జిల్లా రాజకీయాలు కీలక పాత్ర తుమ్మలది. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద కీలకంగా లేరు. తెలంగాణ జెండా గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి పెద్దగా మాట్లాడిన మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కీలక స్థానంలో మంత్రిగా ఉండడం ఎట్లా అనిపిస్తుంది? అంటే దీనికి సంబంధించి విమర్శలు కూడా వస్తున్నాయి. విమర్శలు పక్కన పెడితే మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే నేను తెలంగాణ ఉద్యమంలో నేనున్నటువంటి పార్టీ లైన్ ప్రకారంగా ఉండాలి. నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఆ రాజకీయ పార్టీ యొక్క లైనే నా లైన్. వ్యక్తిగత లైన్లో ఉండటానికి అవకాశం లేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. పాయింట్ బ్లాంక్ లో బ్రేక్ తర్వాత తుమ్మలతో మరింత చర్చ కొనసాగిద్దాం. స్టేట్ పాయింట్ బ్లాంక్ లో ఉన్నారు మంత్రి గారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి గతంలో పరిపాలించిన పాలకులు ఆ పరిస్థితుల గురించి ఇంకా వల్లివేస్తూ ఉన్నారు. ఈజ్ దట్ కరెక్ట్? అంటే ఇంకా ఆంధ్ర నేతల పాలన, ఆంధ్ర నేతల నిర్లక్ష్యం, ఇది ఇంక వదిలిపెట్టేస్తే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పాలకులే ఈ ప్రభుత్వం మీదనో నిన్న వచ్చినటువంటి ప్రభుత్వం మీదనో అపవాదులు వేసో, లేదు బురద జల్లాలనో, లేకపోతే జరిగిన తప్పులన్నీ ఈ 15 నెలల కాలంలో జరిగినాయనో చెప్పడానికి చేసే ప్రయత్నాన్ని చెప్పినప్పుడు యువతలోళ్ళు ఆ మాట చెప్పేదానికి అవకాశం ఉంది. ఆ నిందించేదంతా టైం అయిపోయింది. నిందించాము, రాష్ట్రం విడిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని అభివృద్ధి పరచుకోవటం ఏకైక లక్ష్యం. పెట్టుకున్న లక్ష్యాలకి ఇంకా ఎంత తొందరగా వెళ్ళగలుగుతాం. అయితే మిషన్ బంగారు తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కి ఉన్న ఉత్సాహం కానీ ఇది కానీ కింది స్థాయిలో ఉందా? అంటే లేదేమో అనిపిస్తుంది. కింది స్థాయిలో కూడా అంత అవగాహన ఉండి, అంత బాధ ఉండి, అంత అర్థవంతమైనటువంటి ఆలోచన ఉంటే అర్థమవుతుంది. మిషన్ కాకతీయ కానివ్వండి, వాటర్ గ్రిడ్ కానివ్వండి. కానీ వీటిలో అవినీతి అనే మాట, ఎందుకంటే అవినీతి ఎక్కడున్నా సహించాలని ముఖ్యమంత్రి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నా కూడా అవినీతి జరుగుతోంది అని ప్రతిపక్షాల విమర్శలు కానివ్వండి, కొండ కూర్చో బయటపడుతున్న దాఖలాలు, వీటి మీద ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది గవర్నమెంట్? ఆ రంగంలో నుంచి వచ్చారు కాబట్టి అదే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాత్రం నాకు తెలిసి మనం రియలిస్టిక్కి వెళ్దాము, త్వరగా వెళ్ళాలి, పకడ్బందీగా వెళ్ళాలి, పటిష్టవంతంగా వెళ్ళాలి. వాటర్ గ్రిడ్ అంటే ఇది ఒక మహాయజ్ఞం. మిషన్ కాకతీయ అంటే ఓన్లీ ఎర్త్ వర్క్, చెరువులు, మిషనరీ వస్తే చేయగలుగుతాం. కానీ వాటర్ గ్రిడ్ మొత్తం టెక్నికల్ లెవెల్స్, WTPలు ఎక్కడో పెట్టాలి, GLBR బ్యాలెన్స్ రిజర్వాయర్లు ఎక్కడో హైట్ ప్లేస్లో పెట్టాలి, హైట్కి నీళ్ళు ఎక్కించాలి, నీళ్ళు ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసిన దాన్ని మళ్ళీ ప్రతి ఊరికి పంపించాలి. కొన్ని 70 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ నడుస్తుంది. కొన్ని వందల OHSRలు, కొన్ని వందల GLBRలు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి నది నెల జలాలు తీసుకెళ్లి ఎగువ ప్రాంతం నుంచి మళ్ళీ గ్రావిటీలో గ్రామాలకు వదలాలి. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మీరు అనుకున్నట్టు పారదర్శకంగా చేయడం సాధ్యం అవుతుందా? పారదర్శకంగానే చేశాం. గ్లోబల్ టెండర్స్ అంటే ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచారు. ఏ కంపెనీలు అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాటికే చేయమన్నాం. 18 కంపెనీలు వచ్చినాయి. మాకేంటంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి కంపెనీలు రావాలి, కాంపిటేటివ్ రేట్కి అన్ని లెస్ టెండర్సే, ఒక్కటి కూడా హైక్ లేదు. అన్నీ 5%, 6%, 7% లెస్కి వచ్చినాయి. అవి కూడా మీకు కావాలంటే రేపు మీ వెబ్సైట్లో ఉన్నాయి ఏ కంపెనీ ఏ టెండర్కి వేసిందని. కాబట్టి ప్రజల కోసం చేసేటప్పుడు కొన్ని అపనిందలు వచ్చినా కూడా ఆత్మపరంగా మనం నీతిగా వెళ్ళాలి. సో మీరు ఖచ్చితంగా చెప్పగలరు ఎక్కడ అవినీతికి ఆస్కారం? మీరు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఆ రిపోర్ట్ ఒకసారి తెప్పించుకోండి. ప్రస్తుతం ఈ సంవత్సరంలో
ఆనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఏది ఉంది, వాళ్ళు ఏది సెలెక్ట్ చేశారు, ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. అందుట్లో మేము నెంబర్ 1కి లేకపోతే ఎస్ వాళ్ళు అన్నట్టు మేము కూడా అవినీతి పడాలి. రైట్. కొన్ని నిర్ణయాలు తొందరగా తీసుకోవడం మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది ఈ మధ్యకాలంలో. సరే, సెక్రటేరియట్ తరలింపు అనుకోండి, లేకపోతే చీప్ లెక్కర్కి సంబంధించి ఆ విషయం అనుకోండి, లేకపోతే పూడికి తీత హుస్సేన్ సాగర్, ఇవన్నీ చాలా వేగంగా చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం, మళ్ళీ కాస్త వెనక్కి తగ్గడం ఏమవుతుంది అంటారు? నిర్ణయాలు తీసుకోవడం మళ్ళీ నిర్ణయం వేరు, డిస్కషన్ వేరు. ఆ కార్యక్రమానికి రూపకల్పన చేయాలంటే సంకల్పం ఉండాలా. సంకల్పాన్నే ఆలోచనని, ఆలోచనే ఆర్డర్ అని, ఆర్డరే వెనక్కి తీసుకున్నారు. వాట్ అబౌట్ చీప్ లిక్కర్? అలాగే వాళ్ళని మంచిగా అంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టి వేల మంది లక్షల మంది విధవులు 15-20 సంవత్సరాలకే విధవరాళ్ళు అవుతున్నారని మేము పెన్షన్లు ఇచ్చేటప్పుడు అర్థమైంది. వీడి విచిత్రం ఈ మధ్య కల్తీ కళ్ళు బాధితులు, కళ్ళు ఆగిపోతే వాడు విచిత్రంగా బిహేవ్. మరి దానికి కానీ తాపీయటానికే కళ్ళు ఇస్తున్నారంటే అర్థం ఏమైనా ఉంటుందా? గతంలో వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు. ఎడిక్ట్ అయిన వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావాలి. కేవలం ఉన్న చీపు లిక్కర్కే ప్రభుత్వం యొక్క ట్యాక్స్ని రద్దు చేసుకున్నాం. ఇప్పుడు చీపు లిక్కర్ ఉంది ఆల్రెడీ, అది 80 రూపాయలు 90 రూపాయలు ఉంది మార్కెట్లో. మేము తగ్గించుకుంటే అది 20 రూపాయలకో 30 రూపాయలకో వస్తుంది ఒరిజినల్ కాస్ట్. ఆ కాస్ట్కే వాళ్ళకి ఇస్తే మనం ప్రభుత్వానికి 1000 కోట్లు నష్టమైనా పర్వాలేదు, పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గుడంబా బారి నుంచి తప్పించాలనేది ఆయన ఆలోచన. దాన్ని కూడా వీళ్ళు తప్పుగా చిత్రీకరించుకొని ఇంకేదో కొత్త చీప్ పెడుతున్నారు, కొత్త డ్రింక్ పెడుతున్నారు అనే భావనకు తీసుకెళ్లారు కొత్త తాపించడానికి. దానికి మేము కూడా ఏంటంటే రాజకీయంగా ప్రజలకు అర్థం కానప్పుడు ప్రజల్లో మోటివేషన్ తీసుకొచ్చిన తర్వాత వ్యవహారం చేయాలి తప్ప దీన్ని ఇప్పుడే మనం తీసుకోవడానికి అవసరం లేదు అని చెప్పి ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని అది తప్పుడుగా సంకేతం వెళ్ళింది కాబట్టి తప్పుడు సంకేతంతో మనం ఎందుకు ఇది అవ్వాలి, ఎస్ మోటివేట్ చేసి ప్రచారం చేసి ప్రజల్లోకి ఆ యొక్క అంశాన్ని దీర్ఘంగా తీసుకెళ్ళిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి తప్ప అర్జెంట్గా వెళ్ళకూడదు అనే దాంట్లో ఆలోచన చేశారు. రైట్ మంత్రి గారు, ఒక ఇంపార్టెంట్ ఇష్యూలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి మీ పర్సనల్ రాజకీయాలకు వెళ్తాను నేను. జిల్లా రాజకీయాలు, జిల్లాలో మనం ఇంతకుముందే అనుకున్నట్టు మీ కనుసైగలతో జిల్లా రాజకీయాలు నడిచేవి. అయితే మీకు మీ పార్టీలోనే ఒక ప్రత్యర్థి వర్గం నామానాగేశ్వర వర్గం ఒప్పుకుంటారా? 2014లో మిమ్మల్ని ఓడించడానికి వర్గం కుట్ర పన్నింది అని మీరు బాధపడ్డారా, లేకపోతే అది జరిగిందా? దాని గురించి ఏం చెప్పగలరు మీరు? అంటే ఆ వ్యక్తిగా నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు వర్గం అంటూ లేదు. కానీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగిన నష్టం. రాష్ట్ర నాయకత్వం అంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆయనది తప్పు పడతా కానీ నేను నామానాగేశ్వరరావు గారిని కొంచెం ఎలాబరేట్ చేయగలరా? ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి తప్పు నిర్ణయం? నేనేమంటే ఏ పదవులైనా కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా ఇవ్వాలని నేను అంటా. ఆయన కొంతమంది పెట్టుబడిదారుల యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఇవ్వాలని. ఎవరు కొంతమంది? ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ లేకపోతే రాజకీయ అవగాహన లేని వాళ్ళ యొక్క మాటలిని ఎక్కడైతే లీడర్షిప్ని మనం చేస్తే పైనుంచి లీడర్షిప్ని పెట్టినప్పుడు ఎప్పుడూ రాదు, కింద నుంచి వచ్చిన నాయకత్వమే రాజకీయాల్లో నిలబడుతుంది. కొన్నాళ్ళు మీరు కామ్ డౌన్ అయ్యారు, కరెక్టా? పార్టీ కార్యకలాపాలకు కానీ అంటే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను కూడా మాట్లాడాను. పర్సనల్ ఈగో దెబ్బతిని కాదు, నాకు పర్సనల్ ఉండదు, అది పార్టీ ఈగోనే దెబ్బతింటుంది. పార్టీ డిమినిషన్ అవుతుందంటే పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల యొక్క మనోభావాల బాధ. బట్ వాట్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్? 2014 ఎన్నికల్లో మీరు వైరం పెట్టుకుని మేము కాదు, చంద్రబాబు వర్సెస్ పార్టీ. అవును, చంద్రబాబు నిర్ణయాల్ని పార్టీ ఆమోదించలేదు. అందుకనే పార్టీ ఉత్సాహంగాను గెలుపు దిశలో పయనించలేదు. సో వన్ వే తుమ్మల ఇస్ బిగ్గర్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, కరెక్టా? నా అధ్యక్షుడి కన్నా పెద్ద ఆ సమయంలో నేను చెప్పినట్టు. నేను కాదు, కార్యకర్తలు ప్రజలు. కార్యకర్తలు ఎవరు? మీ జిల్లాలో కార్యకర్తలు మీ వెనకాలే, నా వెనకంటే పార్టీ వెనక. దట్ ఈస్ పార్టీ ఈస్ నథింగ్ బట్ యూ. పార్టీ అంటే మీరే కదా. అట్లానే ఉండదు, పార్టీ వెనక నేను, పార్టీతో నేను. వైసీపీకి అప్పచెప్పారు చెప్పండి. మీ మధ్య విభేదాల వల్ల కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా అభ్యర్థుల నిర్ణయం జరగలేదు. అది చంద్రబాబు గారు తప్పు కాబట్టి ఆ తప్పుని వీళ్ళు సమర్థించాల. మీరెక్కడ మీ వ్యూహాల పరంగా కానీ ఆలోచన పరంగా కానీ పొరపాటు? నేను జన్మలో ఉన్న పార్టీకి నష్టం చేస్తే గతి కానీ ఆ స్థితి కానీ వస్తే ప్రాణం తీసుకుంటా తప్ప పార్టీకి నష్టం చేయను. వెళ్దాం. సో జలగం వెంకట్రావు వారి కుటుంబంతో, సరే కుటుంబ వైరమా రాజకీయ వైరమా అది పక్కన పెడితే కనుక, మీరు టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మీరే ఒక అడుగు కిందికి వెళ్ళి
ఆయన సేమ్ పార్టీలో ఉన్నారు కాబట్టి మనం కలిసి పనిచేద్దాం అని వెళ్ళారు. పరిస్థితి అనుకూలంగా ఉందా? లేదు అని నేను విన్నా. మీరు విన్నది అంత వాస్తవం కాదు, జరిగింది కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పార్టీ యొక్క శ్రేయస్సు, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక తీరాలంటే అందరం కలిసి పనిచేయాలనేది నా కాన్సెప్ట్. దానికి అనుకూలంగా ఉండాలనేది నా అభ్యర్థన. ఆ అభ్యర్థనని ఆయన అర్థం చేసుకొని అందరం కలిసి పనిచేసేదానికి అవకాశం తీసుకుంటే ఇంకా వేగవంతంగా కార్యక్రమాలు పూర్తవుతాయి. తుమ్మల లాంటి ఒక సీనియర్ నాయకుడు నా పక్కన ఉంటే జిల్లాలోనూ బలం పెరుగుతుంది, అలాగే ప్రభుత్వంలో కూడా మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి నమ్మారు. సో ముఖ్యమంత్రికి ఏమి ఇన్సూరెన్స్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇవ్వగలనని చెప్పి? మ్యాక్సిమం ప్రజలు ఊహించిన దానికంటే, ఆయన కోరుకున్న దానికంటే ఒకటి ఎక్కువ ఇవ్వగలుగుతారు. వెరీ కాన్ఫిడెంట్ ఉన్నారు మంత్రి గారు. మీ దాకా పార్టీలో చాలా మందికి ఇబ్బంది కలిగించింది, డైరెక్ట్గా వద్దు అని ముఖ్యమంత్రికి చెప్పలేకపోయినా కాస్త అలకలు ఇట్లాంటివి జరిగాయి అంటారు, నిజమేనా? అది నా దృష్టికి రాలే. అంటే 90% హ్యాపీగా ఉన్నారు అనేది నాకున్నటువంటి సందర్భం. బీటీ బ్యాచ్ అండ్ జేటీ బ్యాచ్ రెండు ఉన్నాయని చెప్పి మేము వింటుంది మీడియా సర్కిల్లో. బంగారు తెలంగాణ ఒకటి, జై తెలంగాణ బ్యాచ్ ఒకటి. మీరు పెట్టిన పేర్లు జై తెలంగాణ. సో తుమ్మల బీటీ బ్యాచ్కి చెందుతారు అండ్ తుమ్మల డామినేట్ చేస్తారు అని భావించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి ఉందా? డామినేషన్ నా తత్వం కాదు. అందరిని అభిమానించి నన్ను అభిమానించాలని కోరుకుంటా అంతే. కానీ చాలా మంది జెండాలు మోసి ఉద్యమంలో చాలా కీలక పాత్రలు పోషించిన వాళ్ళ కన్నా కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పాత్ర ఇస్తున్నారనే కొంత ఆవేదన, బాధ చాలా మంది బహిర్గతంగా చెప్తున్నారు. ప్రతి రాజకీయ మార్పులో కూడా కోట్ల మంది ప్రజల యొక్క సహకారం ఉంటుంది, లక్షల మంది కార్యకర్తల యొక్క ఇది ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళ యొక్క మనోభావాలు తీర్చాలి తప్ప ఈ లిమిటెడ్ పదవుల వల్ల వాళ్ళ కోట్ల మందిని సంతృప్తిపరచడం ఏ రాజకీయ పార్టీకి సాధ్యంగా. వాళ్ళని సంతృప్తిపరచాలంటే తెలంగాణ కోసం వాళ్ళు ఉద్యమం చేశారు, తెలంగాణ ఈ రకంగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి ఆ రకంగా చేసి వాళ్ళని సంతృప్తిపరచాలి. ఇప్పుడు చాలా మంది ప్రభుత్వంలో క్యాబినెట్లో చూసుకున్నా లేకపోతే మిగతా నాయకులు కానీ కొత్తదనం ఏముంది, తెలుగుదేశం పార్టీలో కనిపించే వాళ్ళు వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నారు. అండ్ ఓల్డ్ స్కాచ్ అండ్ న్యూ బాటిల్, కరెక్టేనా? అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి అట్లా వచ్చాం కదా. అంటే అందుట్లో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ కావచ్చు, తర్వాత తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి వ్యవహార శైలి వల్ల ఉన్నటువంటి లీడర్షిప్ ఎక్కువ భాగం 80% టీఆర్ఎస్లోకి వచ్చింది. రైట్. తుమ్మల గారు, కొంతమంది పార్టీలు వేరే పార్టీలో గెలిచి వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. హైకోర్టు కూడా సీరియస్గా కామెంట్ చేసింది. వాట్ ఈజ్ యువర్ వ్యూ? అది జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్ పవర్స్ను ఎవళ్ళు కూడా హైజాక్ చేసేదానికి కానీ లేదు ఇది చేసేదానికి కానీ నైతికత వేరు, ఈ కథ వేరు. నైతికంగా అది కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. అందుకని ఆయన రిజైన్ చేసిన తర్వాతనే క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆ ప్రొసీజర్ మట్టుకి ఒక సంస్థ చేయాలి, ఒక వ్యవస్థీకృతమైనటువంటి స్పీకర్ వ్యవస్థ చేయాలి. ఆ బాడీని డిక్టేట్ చేసే స్థితి మాకు కానీ కోర్ట్స్కి కానీ లేదు. కానీ గౌరవప్రదంగా ఆయన తీసుకోవటం సముచితమైన సమయంలో సముచితమైన నిర్ణయం ఆయన తీసుకుంటారని భావిస్తాం. త్వరలో ఇప్పట్లో తీసుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? యాజ్ అన్ అబ్జర్వర్ అడుగుతున్నాను, మీరు ఒక అబ్జర్వర్గా. తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మంత్రి గారు, రైతుల ఆత్మహత్యలు రోజుకి సరే పదుల సంఖ్య నేను అన్నగాని 1, 2, ఒక రోజు 9, ఒక రోజు 13 జరుగుతూనే ఉన్నాయి. ఇది అందరూ బాధపడే విషయమే, ముఖ్యమంత్రి గారితో సహా, మీతో సహా, మాతో సహా అందరూ. ఏమిటి దీనికి సొల్యూషన్? 6 లక్షలు ఇస్తే సరిపోతుందా? ప్రాణాన్ని డబ్బులతోటి కొలవటం అనేది అది అశాస్త్రీయం. జరిగేటటువంటి విధానం మట్టికి అందరం సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. రన్నింగ్ అసెంబ్లీలో సరే మీరే టేకప్ చేశారు, గవర్నమెంటే ఎంతసేపు అయినా నడిపిస్తాం, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడతామని. కానీ పారిపోయింది గవర్నమెంట్ సరైన సమాధానం చెప్పకుండా అని ప్రతిపక్షాలు విమర్శలు, సరే ధర్నాలు జరుగుతున్నాయి, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే రుణమాఫీకి సంబంధించి అపోజిషన్లు అవిశ్వాసానికి కూడా సిద్ధం అవుతున్నాయి. అది వాళ్ళ దౌర్భాగ్యం, ఆడ చేతగాంత. ఎట్లా? 2 రోజులు కంప్లీట్గా క్వశ్చన్ అవర్ కూడా మానేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా ప్రకటనకి భిన్నంగా మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో రైతు యొక్క సంక్షోభం మీద, దాన్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు 5 లక్షలు అడిగితే మేము 6 లక్షలకు వెళ్ళాం. వాళ్ళు ఏకమొత్తంగా మాకు కూడా ముందే మేము ప్రకటనలో కూడా పెట్టాం, మాకు 2-3 అంశాలలో మాకు వెసులుబాటు కావాలి, FRBM
కమర్షియల్ ట్యాక్స్ ఇవి ఏది రుణమాఫీకి సంబంధించి? రుణమాఫీకి సంబంధించి అవి వస్తే ఏక మొత్తంలో మిగతా 8,000 కోట్లు కూడా ఇచ్చేస్తాము. 8,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలోకి వెళ్ళి మొత్తం 16,000 కోట్లే ఉందా? 17,000 కోట్లు. 17,000 కోట్లు, 8,300 ఒకసారి ఇచ్చాం, 8,300 ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ 8,300 ఉంది. అది కూడా అత్యంత యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన తర్వాత మేము తీసుకున్నటువంటి చర్యలలో వాళ్ళని విమర్శించడానికి అవకాశం లేక అవిశ్వాసానికి వెళ్తున్నారు. వెళ్తే కూడా దానికి సమాధానం చెప్పే శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం, రాజకీయ వ్యూహం రాజకీయ దాడు అనుకుందాం. జస్టిస్ చంద్రకుమార్ ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు రైతుల ఆత్మహత్యల గురించి. 2 ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రభుత్వాల మీద. అట్లాగే చుక్కారామయ్య లాంటి విద్యావేత్తలు, ఆయన ఎప్పుడు ఈ ఐఐటీలు ఈ వ్యవహారంలో ఉండే వారు కూడా రైతు సంక్షేమ యాత్రలు అని చెప్పి వారు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తా, రైతు రక్షణ యాత్రలు వాళ్ళ కార్యక్రమాన్ని కూడా అప్రిషియేట్ చేస్తా. అందరం కూడా ఆ పద్ధతుల్లోనే వాళ్ళని నివారించేదానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్. ఎనీవే, రైతులకైతే ఈ సందర్భంగా మీరు ఎన్టీవీ ద్వారా ఒక భరోసా ఇస్తున్నారు. భరోసాయే కాదు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, శక్తికి మేము మించి మీ వెనకాల ఉన్నాం. ఈ ప్రభుత్వం శక్తికి మించి మిమ్మల్ని ఆదుకుంటుంది, శక్తికి మించి. రైట్. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు అనే స్థాయిలో కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది ఛాంపియన్ గా ఉండాలన్నా కనీసం పోటీ కూడా ఉండాలి కదా. ఇంకో జెండా ఏ కనిపించకూడదు, పద్ధతి కరెక్టా? ప్రగతిశీల ప్రతిపక్షాలు ఉండాలా, ప్రజల కోసం మాట్లాడే ప్రతిపక్షాలు ఉండాలా. వాళ్ళ సొంతం కోసం, స్వార్థం కోసం రాజకీయ బురద జల్లి మేము ప్రతిపక్షాలు అని చెప్పుకోగలిగినటువంటి చేతగాని ప్రతిపక్షాలు ఉండకూడదు అనేది మా కోరిక. మీ స్థాయి మంత్రిగా పనిచేసింది కానీ లేకపోతే రాజకీయ అనుభవం కానీ దానికి తగ్గట్టుగానే ఇవాళ మీకున్న పోర్ట్ఫోలియో ఉంది అనుకుంటున్నారా? ఎక్కడ కొంత అసంతృప్తి ఉందా? అసంతృప్తి లేదు, నాకు ఇష్టమైందే నేను చేస్తున్నా. సరే, రోడ్లు భవనాలు అనగానే వెంటనే తుమ్మలు గుర్తొస్తారు, దట్ ఈజ్ ఓకే. కానీ ఇంకా కీలకమైన పోర్ట్ఫోలియో ఇచ్చుంటే మీ అనుభవానికి మరింత, మీ అనుభవం దానికి ఉపయోగపడేది అనేది కొందరనే మాట. అవకాశం లేదు, అది నేను వచ్చేసరికి ఆ పోర్ట్ఫోలియోలు కొంత దగ్గర మంది ఉన్నాయి. తీసుకొని రీషఫుల్ మాట వినిపిస్తుంది, మేబీ అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చా? నేను ఈ 30 సంవత్సరాలలో సుమారు 15 ఏళ్ళు, ఇప్పుడు 16 ఏళ్ళు మంత్రిగా పనిచేశాను. ఎస్, నేను మైండ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఎక్కువ రోజులు పనిచేశాను, చాలా సంవత్సరాలు. అంటే ఆ రోజు నేను ఇంకా ఎక్కువ పెద్ద పోర్ట్ఫోలియోలు ఉండే అవకాశం వచ్చినా కూడా పోర్ట్ఫోలియోలు నా దగ్గరికి వచ్చినాయి, కానీ నేను పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్ళా. తుమ్మలకి నోటి దురుసు ఎక్కువ, ఒప్పుకుంటారా? ప్రజల కోసం మాట్లాడే మాట వాస్తవం. ఓట్ ఫర్ నోట్ ఇష్యూని ఒక సీనియర్ పాలిటీషియన్గా ఫస్ట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. అవసరం లేని కాడ, రాజకీయ అవసరం లేని కాడ రాజకీయ చిక్కుల్లోకి చిక్కుకోవటం చంద్రబాబుకు అలవాటు. అది ఎంత అమాయకుడు కూడా. అబ్జర్వేషన్ మీకు మొదటి నుంచి ఉంది. ఎప్పుడు చెప్పలేదు ఆయనతోటి? చెప్తాం, ఇంటర్నల్లే. అదే ఇంటర్నల్, ఖచ్చితంగా ఇంటర్నల్ గానే. అదే రాజకీయ అవసరం లేని కాడ రాజకీయ అజ్ఞానంతో చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. అక్కడ లేకుండా దొరికిపోయారంటారు. దొరికిపోవటం అంటే ఆయన దురదృష్టం. అది ఆయన రాజకీయ జీవితంలో అది మాయని మత్స. తుమ్మల రాజకీయ వారసుడు ఎవరు అంటే కార్యకర్తలు. దట్ ఈస్ ఓకే, గుడ్ ఆన్సర్. మీకు వారసుడు ఉన్నాడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేను ఒప్పుకోను, అతనికి స్పష్టం చేశాను అనేక సందర్భాల్లో. ఆయనకి ఫ్రీడమ్ ఉండదా? ఆయనకు ఆలోచన ఏదో నా అభిప్రాయం చెప్పా. మరి మీరు ఒప్పుకోనని చాలా స్ట్రాంగ్. నేను ఒప్పుకోను. వారు అవ్వాలనుకుంటే అది కష్టం. ఎందుకో చెప్పండి. 30 ఏళ్ళు రాజకీయాలు చేశారు అంటే మీ అంత రాజకీయ వ్యూహాలు ఎత్తుగళ్ళు ఆయన చేయలేడనా, లేకపోతే ఎందుకు అనవసరమైన దీంట్లో దిగడమనా? ఒకవైపు యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటున్నారు కదా. యువత అంటే నా ఒక్క కొడుకే యువత కాదు, మీ అబ్బాయి కూడా యువకులే, మీరు కూడా రావచ్చు. ఆఫ్ కోర్స్, మీ టూ. కాబట్టి నాకేంటంటే నేను చిన్నతనంలోనే బై ఎమోషన్ కావచ్చు, బై అట్రాక్షన్ కావచ్చు, బై స్థానిక పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి వచ్చా. 35 ఇయర్స్ ఇట్లా బతకాలంటే నేను సర్వస్వం కోల్పోయా. అంటే వ్యక్తిగత జీవితం, ఫ్రెండ్షిప్, బంధుత్వం అన్నీ కోల్పోయా. ఇంత త్యాగం చేయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇన్ని కష్టాలు, ఎవ్రీథింగ్ రెడీ ఫర్ హిమ్. నేనేం చేయలేదు. ఆడికాయ ఆడే చేసుకోవాలి. నాకున్న వ్యవసాయ భూమి ఉంది, వాళ్ళ మామగారు ఆయనకి ఇండస్ట్రియల్గా సహకరిస్తాడు. ఆడు ఏం చేసుకున్నా నేను ఇంతవరకు అయితే ఫైనాన్షియల్గా అతనికి సెట్ చేసే పరిస్థితిలో లేను, చేసే అవకాశం కూడా లేదు. రోడ్లు భవనాలు
పర్ఫెక్ట్ యాప్ట్ శాఖ మీకు. సరే, హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీలో ఉంటుంది, కానీ మీరు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టాలని నేను అడుగుతున్నాను పర్సనల్. తప్పకుండా. హైదరాబాద్లో రోడ్లు వర్షాలు పడితే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, డ్రైనేజీలు లేవు, వైజాగ్లో జరిగిన లాంటి ఘటనలు ఇక్కడ జరగకూడదు, ఎందుకంటే మ్యాన్ హోల్స్, వీటి మీద ఏమన్నా ఒకసారి మీరు సీరియస్గా నేను ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో కూడా అసెంబ్లీలో చూస్తున్నా. వచ్చినప్పుడల్లా అధికారులకి నా సూచనలు ఇస్తున్నా, నా అనుభవాలు చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా అదే లైన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పాయింట్ బ్లాంక్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది సీనియర్ పొలిటీషియన్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.